ఈరోజు మరొక లంచ్ బాక్స్ స్పెషల్ డిష్ చూపించబోతున్నాను. లంచ్ బాక్స్ అంటే అందరికీ ఏదో పెద్ద పని అని ఫీలింగ్, కానీ ఎంత సింపుల్గా మనం చేసుకోవచ్చో అదే అర్థం చేసుకుని ప్రేమతో చేసి పెట్టారనుకోండి, బాగా ఎంజాయ్ చేస్తారు. సో మరి నేనైతే అలాగే చేస్తాను. మరి మీరు కూడా మీ వాళ్ళందరికీ ప్రేమతో కొంచెం కష్టం అనుకోకుండా కొంచెం వెరైటీగా చేసి పెట్టండి. మనం రోజు చేసేదాన్నే కొంచెం వెరైటీగా కూడా మనం చేయొచ్చు. అది ఎలా చేయాలో మేము చూపిస్తున్నాం కదా, అదే ట్రై చేయండి సింపుల్గా, వారేవా అంటారు. మరి ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పేరు పండు మిరపకాయ దోసకాయ రైస్. చాలా బాగుంటుందండి. పండు మిరపకాయ పచ్చడి మీ దగ్గర ఉందనుకోండి, మీరు ఆ పచ్చడితోనే ఈ సింపుల్ అయిన రైస్ చేయొచ్చు. ఫస్ట్గా మనం ఏం చేస్తామంటే ఈ మిరపకాయలని మిక్సీ జార్లో వేసుకుందాము. మీకు తగినంత వేసుకోండి. కారం ఎంత కారం కావాలో దానికి తగ్గట్టు మీరు మిరపకాయలు వేసుకోండి. అలాగే ఇందులో మనం చింతపండు కాస్త, పులుపుకి మీకు ఎంత పులుపు కావాలో దానికి తగ్గట్టు మీరు చింతపండు, అలాగే కాస్త సాల్ట్ వేసుకొని ఫస్ట్ మనం ఈ పండు మిరపకాయలు చింతపండుని గ్రైండ్ చేసుకుందాము బరకుగా. మరి తెలుసు కదా, మీరు చింతపండు పచ్చడి లేదంటే పండు మిరపకాయల పచ్చడిని మనం బరకుగానే గ్రైండ్ చేసుకుంటాం కదా, సేమ్ అలాగే ఇది కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర చెప్పాను కదా ఉందనుకోండి, ఆ పచ్చడే వాడేసుకోవచ్చు. సో మరి ఇది నేను గ్రైండ్ చేసుకుంటాను. అంతలోపల ఇక్కడ పెనం పెట్టేసుకున్నాను తాలింపు వేసుకోవటం కోసం. అలాగే ఇక్కడ రైస్ రెడీగా ఉంది, ఉడకబెట్టుకున్న అన్నము. ఇందులో మనం దోసకాయ వేస్తున్నాము. ఈ దోసకాయని కూడా నేనేం ఎక్కువగా కుక్ చేయనండి, లైట్గా కుక్ చేస్తాను. కరకరలాడుతూ ఉండాలి దోసకాయ. పచ్చడి చేసేటప్పుడు ఎప్పుడైనా దోసకాయని ఉడకబెడతామా? పెట్టాం కదా. సో దీన్ని కూడా అంతే, నేను ఎక్కువగా కుక్ చేయను. చూస్తే ఎంత సన్నగా కట్ చేసుకున్నాను చూడండి, అలాగే కట్ చేసుకోవాలి. మనం తినేటప్పుడు కరకరలాడుతూ వస్తుంది. సో మరి అన్నీ రెడీగా ఉన్నాయి, స్టార్ట్ చేసేద్దాం. మరి ఇక్కడ పెనం వేడెక్కిపోయింది. ఇందులో కాస్త ఆయిల్. ఇలాంటి రైస్కి మీరు నెయ్యి కానీ బటర్ కానీ వేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది. కానీ నేను ఆయిల్ వేసేసాను. అప్పుడప్పుడు మనము వేరే వేరే ఫ్యాట్స్ అంటే బటర్ కానీ నెయ్యి కానీ కంపల్సరీగా వాడుతూ ఉండాలి. మన బాడీకి వేరే వేరే ఫ్యాట్స్ అవసరము. సో ఆయిల్ కాకుండా మీరు నెయ్యి కానీ బటర్ కూడా వేసుకోవచ్చు అప్పుడప్పుడు. ఎలాగో మనం వేడన్నంలో నెయ్యి వేసుకొని తింటాం కదా, అలాగే కూరలలో వాడుకోవచ్చు మీరు. మరి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో మనం తాలింపు జీలకర్ర, ఆవాలు, అలాగే సన్నగా తరిగిన వెల్లుల్లిపాయలు, ఎక్కువగా కుక్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే శనగపప్పు, మినప్పప్పు. మరి ఎప్పుడైనా పచ్చడిలో మనం కొంచెం పప్పులు వేసుకుంటాం కదా కరకరలాడుతూ రావడానికి, అలాగే సేమ్గా తాలింపుకి పప్పులు వేసుకోండి. కరివేపాకు. మన పప్పులు కూడా వేగిపోయాయి. ఇందులో కాస్త పసుపు వేసేసి ఇప్పుడు మనం ఇందులో ఈ పేస్ట్ నేను గ్రైండ్ చేసుకున్నాను చూడండి, మన పండు మిర్చి చింతపండు పేస్ట్ని వేసుకోండి. ఎంత కావాలో దానికి తగినంత మీరు వేసుకోండి, మరీ ఎక్కువగా వేసుకోకండి. రైస్కి తగ్గట్టు మీరు వేసుకుంటే సరిపోతుంది. ఘాటుగా పచ్చిమిరపకాయలు కారం కారంగా ఘాటు భలే ఉంది టేస్ట్. ఇందులో ఇప్పుడు మనం ఈ సన్నగా కట్ చేసుకున్న దోసకాయ, ఎక్కువగా కుక్ చేయొద్దు దోసకాయని, చెప్పాను కదా, లైట్గా కుక్ చేస్తే సరిపోతుంది. మనం తినేటప్పుడు కరకరలాడుతూ రావాలి, అందుకే ఎక్కువగా కుక్ చేయకూడదు. ఇప్పుడు మనం ఒక్కసారి టేస్ట్ చెక్ చేసుకుని ఆ తర్వాత రైస్ వేసుకుందాం. ఒక్కసారి టేస్ట్ చెక్ చేద్దాం. కరకరలాడుతూ దోసకాయ, కొంచెం కారం పర్ఫెక్ట్గా ఉంది, మరీ ఎక్కువ కారం ఏం లేదు. సాల్ట్ కాస్త పడుతుంది, రైస్కి కూడా కావాలి కాబట్టి కొంచెం సాల్ట్. అద్దరిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో ఉడకబెట్టుకున్న రైస్ వేసేసేయండి. ఉడకబెట్టిన రైస్ ఎప్పుడైతే మనం స్టవ్ మీద ఈ ఘాటు వేసామనుకోండి, అందరూ దగ్గుతూ తుమ్ముతూ ఇంట్లో రెడీగా ఉంటారు. సో మరి చూడండి, రెడ్గా ఎంత చక్కగా ఉంది రైస్. ఇంకొంచెం దోసకాయ వేస్తే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను. కొంచెం కట్ చేసి ఇప్పుడైనా మీరు దోసకాయలు వేసుకోవచ్చు, ఎందుకంటే దోసకాయ కనిపించట్లేదు. దోసకాయ కూడా వైట్ కలర్, అలాగే రైస్ కూడా వైట్ కలర్, కాబట్టి రెండు
కలిసిపోయాయి. చూడండి ఎంత సూపర్గా ఉంది. సింపుల్ కదండి. పచ్చడి ఉంటే మీరు పచ్చడితోనైనా చేయొచ్చు, లేదంటే ఫ్రెష్గా కొంచెం చింతపండు అలాగే పచ్చిమిరపకాయలు వేసుకొని కూడా ఇలా ఫ్రెష్గా చేసుకోవచ్చు. మిక్స్ చేసేసాను, స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. పర్ఫెక్ట్గా ఉంది రైస్. ఇక్కడ అందరూ అచ్చి అని తుమ్ముతూ ఉన్నారు, అంత ఘాటుగా ఉంది మా స్టూడియో. కానీ టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు ట్రై చేయాల్సిందే ఈ చక్కటి కొంచెం కారంగా పండు మిర్చి దోసకాయ రైస్.